హలో అండి. స్కూల్ డ్రెస్ మీద ప్యాంట్ అనేది 10 నిమిషాల్లో కట్ చేసి ఎలా కుట్టుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం మెయిన్ క్లాత్ అనేది ప్యాంట్ క్లాత్ ఇలా మడుచుకొని 4 మడతల్లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆది ప్యాంట్ అనేది ఇలా వేసుకొని పైన మనకి ముక్క రావాలి కాబట్టి మన ఆది ప్యాంట్ అనేది ఇలా మడుచుకోవాలి. మడుచుకొని 3 ఇంచెస్ అనేది సైడ్ కుచ్చుల కోసం 3 ఇంచెస్ ఎక్కువ ఖర్చు అనేది ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత కింది వైపున మనం ప్యాంట్కి మడుచుకోవటానికి 2 ఇంచులు అనేది ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. సింపుల్గా అయిపోయిద్దండి ప్యాంట్ అనేది కట్ చేసుకోవటం కుట్టుకోవటం. మనం కింది వైపున మడుచుకోవటానికి 2 ఇంచులు అనేది డ్రా చేసాం కదా, అక్కడ అనేది మనం ఇలా గుర్తు కోసం ఇలా కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగే డ్రా చేసుకొని కట్ చేసి ప్యాంట్ అనేది కట్ చేసుకున్న తర్వాత సైడ్ కుచ్చుల కోసం ఇలా 3 ఇంచెస్ అనేది క్లాత్ ఎక్కువ ఉంచాం కదా, అక్కడ అనేది ఆ సైడ్ అనేది ఈ పిస్తా కల్లి కాకుండా ఆ సైడ్ అనేది 3 ఇంచెస్ కల్లి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని గుర్తు కోసం కట్ చేసుకోవాలి. పైన ముక్క కోసం మనకి 4 ఇంచులు అయితే సరిపోయిద్ది. పైన నాడాలు దూర్చుకోవటానికి మొత్తం ఖర్చులతో మొత్తం కలిపి 7 ఇంచులు అనమాట. 7 ఇంచులు అనేది మనకి ఆది ప్యాంట్ నడుము ఎంత ఉందో చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. కింది వైపున ఖర్చుకి పై వైపున మొత్తం చూసుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఈ సైడ్న ఆ సైడ్న స్ట్రైట్గా 7 ఇంచులకి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే క్లాత్ అనేది ఎంచులు మించులు లేకుండా ఇలా అంటే ఎక్కువ తక్కువ లేకుండా ఇలాగొచ్చిద్ది అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత మనము ముక్క అనేది జాయింట్ చేసుకోవాలి. నడుముకి ఇలా చూసుకొని ముక్క అనేది జాయింట్ చేసుకొని మరలా దాన్ని తిప్పి ఇంకో కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్యాంట్ క్లాత్ అనేది పిస్తా దగ్గర డబుల్ కుట్ అనేది 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనం పై వైపున వేయటానికి ముక్క కట్ చేసాం కదా, అది అనేది ప్యాంట్ క్లాత్ మీద నడుము కల్లి 2 ఇలా ఉంచి 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకొని ఇలా చూసుకొని మనం ఖర్చుల కోసం గుర్తు కోసం కొంచెం క్లాత్ అనేది డ్రా చేసి కట్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా కుచ్చుళ్ళు అనేది ఒకదానమ్మటి ఇలా వరుసగా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఒకటి అయిపోయిన తర్వాత రెండోది కూడా ఇలాగే చూసుకొని మనం ఎక్కడైతే ఆ సైడ్న ఎలా కుట్టామో ఈ సైడ్ను కూడా ఒకే లెవెల్లో ఖర్చు అనేది ఉంచుకొని 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకొని మనం గుర్తు కోసం ఎక్కడైతే క్లాత్ అనేది డ్రా చేసి కట్ చేసాము అక్కడి నుంచి ఇలా కుచ్చులు అనేది కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇలాగనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. కుట్టిన తర్వాత ఇలా మనం పై వైపున వేసిన ముక్క అనేది పైకని ఆ ముక్క కల్లి ఖర్చు అనేది ఉండేలాగా చూసుకొని ప్యాంట్ కల్లి కాకుండా ముక్క కల్లి ఖర్చు అనేది ఉండాలి. ఇలా చూసుకొని పైన కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నాడాలు దూర్చుకోవటానికి ఆ సైడ్న ఈ సైడ్న 1/2 ఇంచ్ అనేది క్లాత్ అనేది ఈ విధంగా మడుచుకొని చూసుకొని కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత మనకి నాడాలు దూర్చుకోవటానికి ఆ సైడ్న ఈ సైడ్న కుట్టాము కదా, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు చూసుకొని ఇలాగ మడుచుకొని మనం ఎంతైతే డ్రా చేసామో అంత ఇలా చూసుకొని కుట్టుకోవాలి. చూడండి స్ట్రైట్గా క్లాత్ అనేది సాగదీయకుండా ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు ఒక పక్కన పిస్తా కుట్టు అనేది వేసాము కదా ప్యాంట్కి, ఇప్పుడు రెండో పక్కన కూడా రెండో సైడు నడుము సైడ్కి మనం నాడాలు దూర్చడానికి ఇలా కుట్టిన దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది క్లాత్ వదిలేసి అక్కడి నుంచి రబ్ చేసి ఇలా క్లాత్ అనేది అటు సైడ్ పిస్తా కల్లి ఎంత కుట్టు పెట్టామో అలాగే అంత ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత కింది వైపున కాలి దగ్గర ప్యాంట్కి అనేది మనము డ్రా చేసి గుర్తు కోసం కట్ చేసాం కదా, అంతే ఖర్చు ఉంచుకొని ఇలాగే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఓ సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే కుట్టుకొని మనకి క్లాత్ అనేది మందంగా రావటానికి సైడ్న చివరి అంచున ఇలా కుట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాలి దగ్గర అనేది ఇలా ఆ ఖర్చు ఈ ఖర్చు ఇలా మడుచుకొని ఇలా జాయింట్ అనేది ఆది ప్యాంట్ ఎంత ఉందో ఆ కుట్టు దగ్గర అనేది ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి ఒక కుట్టు అనేది లూజ్ పెట్టుకోవాలి. ఇలాగనమాట. చూడండి ఇలాగ చూసుకొని మనం స్టార్టింగ్ అనేది ఎంత ఖర్చు ఉంచామో అంతే ఖర్చు మీద ప్యాంట్ మొత్తం కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగే ఖర్చు ఎక్కడా కూడా
పెరగకూడదు, తగ్గకూడదు. అలాగే చూసుకొని పిస్తా దగ్గర అనేది కొంచెం ఖర్చు అనేది 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకొని ఇలాగనమాట. ఇలాగా చూసుకొని మనం స్టార్టింగ్ ఎంత ఖర్చు ఉంచామో అదే ఖర్చు మీద ఇలాగ కుట్టేసుకోవాలి. ఆ కాలి దగ్గర నుంచి ఈ కాలి వరకు చూసుకొని ఆ సైడ్ కుట్టింది అనేది ఈ సైడ్ మీద కుట్టేదాని మీద ఇలా ఉంచి డ్రా చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరలా డబల్ కుట్టు అనేది ఇంకోటి ఎక్స్ట్రా అనేది వేసుకోవాలి. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, అర్థమైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.